వెల్కమ్ టు మెగానెట్ టీవీ. అది ఎయిర్పోర్టు రన్వే కాదు, మనం నిత్యం ప్రయాణించే నేషనల్ హైవే. కానీ అక్కడ దిగింది సాక్షాత్తు భారత ప్రధాని ప్రయాణిస్తున్న యుద్ధ విమానం. అది కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఈశాన్య భారత చరిత్రలోనే తొలిసారిగా అస్సాం హైవేపై ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ హెర్క్యులస్ విమానంలో దిగి సంచలనం సృష్టించారు. ఈసారి ప్రధాని తన రూట్ మార్చి అందరినీ టెన్షన్కు గురిచేశారు. చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రన్వేపై మోదీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్గా మారింది. అసలు మోదీ హైవేపై యుద్ధ విమానం నుంచి ఎందుకు దిగారు? అసలు ఆ ల్యాండింగ్ ఎలా జరిగింది? ప్రధాని చేసిన ఈ సాహసంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రధాని పర్యటన అంటే హెలికాప్టర్లోనో ప్రత్యేక విమానంలోనో ఎయిర్పోర్టులోనో దిగుతారు. కానీ ఈసారి ప్రధాని మోదీ రూట్ మార్చారు. నేరుగా యుద్ధ వాతావరణాన్ని తలపించేలా అస్సాంలోని నేషనల్ హైవే 37 పై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ లాంచింగ్ను వినూత్నంగా చేశారు. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై తన విమానాన్ని ల్యాండ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారత వైమానిక దళానికి చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ విమానంలో ఆయన ఈ సాహసం చేశారు. తన సాహసోపేతమైన చర్యతో శత్రు దేశాలకు భారత్ సత్తా ఏంటో చూపించారు మోదీ. యుద్ధం వచ్చినా, ఎయిర్పోర్ట్స్ ధ్వంసమైన మన హైవేలే రన్వేలుగా మారతాయని ఈ రకంగా నిరూపించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. గత పాలకులు సరిహద్దుల్లో రోడ్లు వేయడానికి భయపడేవారు. ఎక్కడ శత్రువులు ఆ రోడ్ల ద్వారా లోపలికి వచ్చేస్తారో అని వణికేవారు. కానీ మేము అలా కాదు, సరిహద్దుల్లోనే మా బలం చూపిస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. అస్సాంలోని డిబ్రూఘర్ జిల్లాలోన నేషనల్ హైవే 37 పై ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రన్వే. సుమారు 100 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్ల మేర ఈ రన్వేను సిద్ధం చేశారు. ఈ రన్వే 40 టన్నుల వరకు ఫైటర్ జెట్లు, 74 టన్నుల వరకు ట్రాన్స్పోర్ట్ విమానాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. క్లిష్ట సమయంలో సహాయ కార్యకలాపాలకు, ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఈ LF కీలకం కానుంది. ఏదైనా అత్యవసర పరిస్థితిలో దిబ్రూఘడ్ ఎయిర్పోర్టు, చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఈ LFను ఒక ఆల్టర్నేటివ్గా వాడతారు. బార్డర్స్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత వాయుసేన వేగంగా స్పందించేందుకు వీలవుతుంది. టేకాఫ్, ల్యాండింగ్కు అనుకూలంగా దీనిని డిజైన్ చేశారు. పశ్చిమ ఉత్తర మధ్య భారతంలో ఇప్పటికే ఈ LFలు ఉన్నాయి. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ రన్వేను ఏర్పాటు చేయడం, ప్రధాని మోదీ స్వయంగా యుద్ధ విమానంలో ల్యాండ్ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రాంతం చైనా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంది. యుద్ధ సమయంలో తేజ్పూర్ లేదా చబువా ఎయిర్ బేస్లపై దాడి జరిగితే ఈ హైవే రన్వే నుంచి మన యుద్ధ విమానాలు ఆపరేట్ చేయగలవు. కేవలం యుద్ధమే కాదు, ప్రకృతి విపత్తుల సమయంలోనూ సహాయక చర్యలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ హైవేపై విమానం దిగడం అనేది కేవలం ఒక విన్యాసం కాదు, అది ఒక భారత్ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఈ ఘటనతో ఈశాన్య ప్రజల్లో భద్రతా భావం పెరిగింది. కాంగ్రెస్పై మోదీ చేసిన విమర్శలు రాజకీయంగా హీట్ పుట్టించాయి. రానున్న ఎన్నికల్లో ఈ అంశం ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.